హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను వెంకట్. ఈరోజు నేను మీకు గుత్తొంకాయ కర్రీ ఏ విధంగా చేస్తారో తెలియజేస్తాను. ఇది మా అమ్మ చాలా టేస్టీగా చేస్తుంది. అదే పద్ధతిలో నేను మీకు చూపిస్తాను. గుత్తొంకాయ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కట్ చేసుకున్న ముల్లొంకాయలు, దీన్ని నీటిలో కొద్దిగా సాల్ట్ వేసి వేసుకోవాలి, లేకుంటే ఇవి నల్లగా అవుతాయని అలా వేసుకుంటాము. పల్లీలు, కొబ్బరి, చింతపండు, ఈ మూటిని పెనం పైన వేయించుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, పసుపు, నూనె. మిక్సీ జార్లో వేయించుకున్న పల్లీలు, వేయించుకున్న కొబ్బరి, సాల్ట్, చింతపండు గుజ్జు, కారం, పసుపు, సాల్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. దీన్ని మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పల్లి కొబ్బరి పేస్ట్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ మసాలా మిశ్రమాన్ని కట్ చేసి పెట్టుకున్న వంకాయల మధ్యలో పెట్టుకోవాలి, నింపుకోవాలి. వంకాయ మధ్యలో మసాలా మొత్తము నింపుకున్నాము. ఇప్పుడు స్టవ్ పై బాండ్లు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. వీటన్నిటిని నూనెలో ఉడికించుకోవాలి. నూనెలో ఎల్లుల్లిపాయలు మగ్గాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాము. స్కిప్ అయింది ఆ వీడియో. అలాగే మనం మసాలా వేసుకున్న వంకాయల్ని నూనెలో వేసుకోవాలి. బాగా నూనెలో ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. గుత్తి వంకాయ కూర రెడీ. దీనిలో నేను మ్యాగీ మసాలా వాడానండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి గుత్తి వంకాయ కూర రెడీ.